హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా? రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్ లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈ రోజు మనం 10th క్లాస్ లోని స్టాటిస్టిక్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇన్ డీటెయిల్ గా నేర్చుకుందాం. ఎందుకంటే ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్ లో మనకి ఎగ్జాంపుల్స్ నుండి గ్యారంటీగా 1 లేదా 2 వస్తాయి. అందులోని స్టాటిస్టిక్స్ నుండి కూడా రావచ్చు. కనుక ఎగ్జాంపుల్స్ కూడా చేస్తే మనకి ఖచ్చితంగా మన ఎగ్జామ్ కి ఈజీ అవుతుందన్నమాట. ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనకి టెక్స్ట్ బుక్ నుండి ఇవ్వడు, కొన్ని బయట నుండి ఇస్తాడు. అంటే నెంబర్స్ మార్చి, మోడల్స్ మార్చి ఇస్తాడు, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాడు, కొన్ని టెక్స్ట్ బుక్స్ ఇస్తాడు. కనుక మనం అన్ని చేయాలి. సో టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లమ్స్ చేయాలి, కొత్తగా నెంబర్స్ తీసుకొని చేయాలి, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కూడా చేయాలి. ఇలా అన్ని చేసినట్లయితే మనకి 100 out of 100 గ్యారెంటీగా వస్తుంది. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో ఎవరైతే డిఎస్సీ రాస్తున్న వారికి యూజ్ అవుతుంది, టెట్ ఎవరు రాస్తున్న వారికి యూజ్ అవుతుంది, ముఖ్యంగా 10th మారిన సిలబస్ ఎవరైతే ప్రిపేర్ అవుతుందో వారికి యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఒక స్కూల్లోని మ్యాథమెటిక్స్ కి 100 మార్క్స్ కి ఎగ్జామ్ పెట్టారు. సో 100 మార్క్స్ కి ఎగ్జామ్ పెడితే 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒకరు ఉన్నారు, 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒకరు ఉన్నారు, 36 మార్క్స్ వచ్చిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు, 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు నలుగురు ఉన్నారు, 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు, 56 వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు నలుగురు ఉన్నారు, 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు నలుగురు ఉన్నారు, 72 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒకరు ఉన్నారు, 80 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒకరు ఉన్నారు, 88 మార్కులు వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, 92 మార్క్స్ వచ్చిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు, 95 మార్కులు వచ్చిన వాళ్ళు ఒకరు ఉన్నారు. అయితే ఫైన్ ద యావరేజ్ మార్క్స్ అడుగుతుంది. యావరేజ్ మార్క్స్ అడుగుతున్నారు. సింపుల్ అండి, ఏం లేదు. సో ఏం చేయాలి మనం? ఇక్కడ ఎఫ్ఐ ఉంది, ఎక్స్ఐ ఉంది. అంటే ఏంటి? ఎఫ్ఐ ఎక్స్ఐ కడితే సరిపోద్ది. ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఆ రెండు మల్టిప్లై చేసి రాయాలి. 10 1s 10, 20 1s 20, 36 3s so 90, 108. నెక్స్ట్ 160, 44s 160, 53s 150, 56 2s సో ఇది 100, ఇది 12, 112. నెక్స్ట్ 64s 240, 74s 280, 72 1s 72, 81s 80, 88 2s 176, 92 3s 9 3s 27, 6, 95 1s 95. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే మనకి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వస్తుంది. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత వస్తుంది? 8 + 2 10, 10 + 2 12, 12 + 6 18, 18 + 6 18 + 6 24, 24 + 5 29. సో 2 3 5 11 16 17 21 29 36 44 51 58 58 67 6 7 8 9 10 11 12 13 14 15 16 17. సో 1779. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ సిగ్మా ఎఫ్ఐ యాడ్ చేస్తే 30 వస్తుంది, ఎందుకంటే 30 స్టూడెంట్స్ ఇచ్చాడు ఇక్కడ. సో 1 2 5 9 12 14 18 22 23 24 25 26 27 28 29 30. ఓకే, ఇప్పుడు మన ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో ఎంత? 1779 బై 30. 1779 బై 30. సో ఇప్పుడు 1779 ని 30తో డివైడ్ చేయాలి. 31 30, 32 60, 33 90, 34 120, 35 150, 36 180. సో 6 ఎక్కువైపోతుంది కనుక 5 తీసుకుందాం, 150. సో 27 రిమైండర్. సో ఇది క్యారీ డౌన్. మళ్ళీ 39s 270, 9 తీసుకుంటే సరిపోద్ది. 39s 270. సో 9 అనేది క్యారీ డౌన్, 9 అనేది రిమైండర్. పాయింట్ పెట్టుకుంటే 0 అవుతుంది. 33s 90, 33s 90.
సో అంటే మనకి ఏమొచ్చింది 59.3 వచ్చింది 59.3. సో దేర్ ఫోర్ x bar is equal to 59.3. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ ప్రైమరీ స్కూల్స్కి 15 నుండి 25 స్కూల్స్ ఉన్న ప్రైమరీ స్కూల్స్కి 15 నుండి 25 ప్రైమరీ స్కూల్స్కి 6 ఫీమేల్ టీచర్స్ ఇచ్చారు. డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ యూనిటరీ స్టేట్స్ పర్సంటేజ్ అన్నమాట. అదేవిధంగా 25 to 35 స్కూల్స్ స్కూల్స్కి ఉన్న స్టేట్స్కి మనకి 11% టీచర్స్ ఇచ్చారు. ఫిమేల్ 11% టీచర్స్. ఆ విధంగా కొన్ని స్టేట్స్కి ఇలా టీచర్స్ ఇచ్చారు. ఈ టేబుల్కి మనం ఏంటంటే మీన్ కట్టాలి. మీన్ ఏంటంటే డైరెక్ట్ మెథడ్ కట్టాలి, డీవియేషన్ మెథడ్ కట్టాలి, అజ్యూమ్డ్ మీన్ కట్టాలి, స్టెప్ డీవియేషన్ మెథడ్ కట్టాలి. ఈ 3 కట్టాలన్నమాట. సో డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్ 3 కట్టాలి. సో నేనేం చేస్తానంటే అందుకే మొత్తం అన్ని టేబుల్స్ రాసిస్తాను. అంటే ఇప్పుడు మనకి దీనికి ఏటేట్ ఉందో అన్ని రాసిస్తాను. ఫస్ట్ మనకి మిడ్ వాల్యూ కావాలి xi. నెక్స్ట్ మనకి మిడ్ వాల్యూ తర్వాత fi xi కావాలి డైరెక్ట్ మెథడ్కి. fi xi తర్వాత మనకి di కావాలి. తర్వాత మనకు ui కావాలి. తర్వాత మనకు fi di కావాలి. fi di తర్వాత మనకు fi ui కావాలి. fi ui దీంతో ఈ టేబుల్ అయిపోద్ది. అంటే అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి మేడం. మళ్ళీ ప్రతిసారి టేబుల్ వేసి ఏమైనా చేసే బదులు సో వాడు ఎలాగైతే చేశారు కనుక మనం ఇలా డైరెక్ట్గా చేసేవచ్చు. సో xi కట్టాలి, fi xi కట్టాలి, di కట్టాలి, ui కట్టాలి, fi di కట్టాలి, fi ui కట్టాలి. ఓకేనా? సో లెట్స్ సీ xi 15 25 ఎంత 40లో ఆఫ్ ఎంత 20. 25 to 35. సో 25 35 మధ్యలో ఉంటుంది 30 ఉంటుంది. లేస్ నేను యాడ్ చేస్తానంటే 25కి 5 యాడ్ చేస్తే 30 60లో ఆఫ్ 30 అంటే 10 యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ 40, నెక్స్ట్ 50, నెక్స్ట్ 60, నెక్స్ట్ 70, నెక్స్ట్ 80. ఓకే. సో ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలి. 6 2 12, 120, 11 3 33, 330, 4 7 28, 280, 5 4 20, 200, 6 4 24, 240, 7 2 14, 140, 8 1 8, 80. ముందు టేబుల్ కంప్లీట్ చేసి అప్పుడు మెథడ్స్ ప్రకారం చేద్దాం. డిఐ సో ఇక్కడ మనకి 50 అనేది మధ్యలో ఉంది. నేను ఇది తీసుకుంటాను, దీన్ని ఏ అనుకుంటాను. దీన్ని ఏమనుకుంటాను? ఏ. సో దీన్ని ఏ అనుకుంటే సో మనకి ఇక్కడ 0 అవుతుంది. ఎందుకు? xi మైనస్ ఏ కనుక. సో 20లో 30 తీస్తే మైనస్, 20లో 50 తీస్తే -30, 30లో 50 తీస్తే -20, 40లో 50 తీస్తే -10, 60లో 50 తీస్తే 10, 70లో 50 తీస్తే 20, 80లో 50 తీస్తే 30. ఇది డిఐ డిఫరెన్స్. డీవియేషన్ సో ఇప్పుడు మనకి ఇది ఎంత? h10, h ఈక్వల్ ఎంత? 10. సో మీరు ఏ రెండు తీసుకున్నా సరే 10 వస్తుంది, ఏ రెండు తీసుకున్నా 10 వస్తుంది. ఇప్పుడు ఆ 10తో దీన్ని డివైడ్ చేయాలి. ఆ 10తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇది -3, -2, -1, 0, 1 2 3, 1 2 3. ఇప్పుడు fi di. సో fi di అంటే ఇది రెండు కరెక్ట్గా చూసి మల్టిప్లై చేయాలి. బాగా చూసుకోండి. fi di ఈ రెండు 6 30s -180, 11 20s -220, 7 10s -70, 0 anything 0, 4 1s 4, 2 2s 4, 1 3s 3, 1 3s 3. కరెక్ట్గా యారో మార్క్ చూసుకొని మనం మల్టిప్లై చేయాలి. చూసారా? రాంగ్ చేస్తే నేను కూడా. సో ఏంటి? 4 10s 40 రాయాలి. నెక్స్ట్ 2 2s 40 రాయాలి. నెక్స్ట్ 1 30s 30 రాయాలి. అదే చూస్తున్నాం, అక్కడ జీరోస్ వచ్చి ఇక్కడ రాలేదు. సో చూసుకోవాలన్నమాట. అందుకే యారో మార్క్ పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి 6 -30s -180, 11 -2s -220, 7 -10s -70, 4 0s 0, 4 10s 40, 2 20s 40, 1 30s 30. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుంది? మనకి సిగ్మా fi di వస్తుంది. ఎంత? fi di. సో ఇది 110, 40 40 80 80 30 110. అదెంత?
సో 20 ఇస్తే 200, 200, 400, 470. సో 470లో 110 తీయాలి. 470లో 110 ఇస్తే 70లో 10 ఇస్తే 60. నెక్స్ట్ 400 100 ఇస్తే 300, అంటే -360, -360. సో అదంతా 470. ఇది 110. 470లో 110 తీస్తే -360. ఇప్పుడు ఈ FI/UI, సో ఈ రెండు మల్టిప్లై చేయాలి. 6 - 3 -18, 11 - 2 -22, 7 - 1 -7. అంటే ఇవే జీరోస్ రావు, కాకపోతే అంతే. 0, 4, 4, 3. సో ఇవే చేస్తాం కదా, 10తో డివైడ్ చేయాలి. వీటిని కూడా 10తో డివైడ్ చేయాలి, అంతే. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుంది, మనకి ఇక్కడ 0 రాదు కనుక -36 అవుతుంది. చూడండి, ఇది 11 అవుతుంది, ఇదేంచి 47 అవుతుంది. 47లో 11 తీస్తే 36. సో కనుక సిగ్మా FI/UI ఈజ్ ఈక్వల్ టు -36. సిగ్మా FI ఎంతమంది ఉన్న టీచర్స్? 6, 11, 17, 24, 28, 32, 34, 35 టీచర్స్ ఉన్నారు, ప్రైమరీ టీచర్స్, లేడీ టీచర్స్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క మెథడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సమ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ మెథడ్, x bar ఈజ్ ఈక్వల్ టు సిగ్మా FI XI బై సిగ్మా FI. సో x bar ఈజ్ ఈక్వల్ టు సిగ్మా FI XI ఎంత? ఇది కూడా మనం యాడ్ చేయాలి. సిగ్మా FI XI 0, 2, 3, 5, 5 plus 8, 13, 13 plus 4, 17, 17 plus 4, 21, 24 plus 21 plus 8, 29, 2, 3, 6, 8, 10, 10 plus 2, 12, 12 plus 1, 13. 1390. మళ్ళీ ఒకసారి చూస్తే 0, 5, 13, 17, 21, 29, 2, 3, 6, 8, 10, 12, 13 సరిపోయింది. సో కనుక ఇప్పుడు 1390/35 5 టేబుల్తో క్యాన్సిల్. 5 7 35, 5 2 10, 39 ఉంటుంది. 5 7 35, 40 ఉంటుంది. 5 8 40. సో x bar ఈజ్ ఈక్వల్ టు 278/7. సో x bar ఈజ్ ఈక్వల్ టు 7 1 7, 7 3 21, 7 3 21, ఎందుకంటే 7 4 28 అయిపోతుంది. 21 అంటే 6 ఉంటుంది, 68 అంటే 7 9 63, 7 9 63. సో 68లో 63 ఇస్తే 50 ఉంటుంది. సో 50 ఉంటుంది. 7 7 49. చాలు, 1 పాయింట్ చాలు. మళ్ళీ ఒకసారి 7 3 21 అంటే 6 ఉంటుంది, 68. 7 9 63, 68లో 63 తీస్తే 5 ఉంటుంది, 50. 7 7 49. ఇంకా కావాలని చేసుకోవచ్చు 2 places. సో 39.7. 7 7 49, 1 ఉంటుంది. సో 10, 7 1 7. ఇది డైరెక్ట్ మెథడ్ ఆన్సర్. ఇప్పుడు మనం అజ్యూమ్డ్ మీన్ మెథడ్. సో దానికి ఏంటి ఫార్ములా మనకి? x bar ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా FI DI బై సిగ్మా FI. సో x bar ఈజ్ ఈక్వల్ టు a అంతా ఇక్కడ మనకి 50 ప్లస్ సిగ్మా FI DI ఎంత? -360. సిగ్మా FI అంతా 35. సో క్యాన్సలేషన్ చేస్తే 5 7 5 18 ఓకే, 5 7 5 2 5 2. సో x bar ఈజ్ ఈక్వల్ టు 50 - 72/7. సో x bar ఈజ్ ఈక్వల్ టు 50 - 7 10 70. 7 10 70. 2 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 20 అవుతుంది. 7 2 14. 7 2 14. సో 20లో 14 తీస్తే 6 ఉంటుంది, 60 అంటే 7 8 56. సో 50లో ఇది తీసినమాట. సో x bar ఈజ్ ఈక్వల్ టు
ఇక్కడ 100 నుండి 28 తీస్తే ఎంత జనరల్గా 100 నుండి 28 తీస్తే 100 నుండి 28 తీస్తే 72. సో కనుక పాయింట్ తర్వాత 72 వస్తుంది. ఇక 100 అంటే ఇంకా ఒకటి ఇస్తాం కనుక ఇంకా ఇక్కడ 49లో 10 తీస్తే 39. చూసారా, ఇంచుమించు అదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ మెథడ్, స్టెప్ డివిజన్ మెథడ్. సో ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత 50 ప్లస్ ఇదంతా -36, సిగ్మా ఎఫ్ ఎంత 35 ఇంటూ హెచ్ ఎంత 10. హెచ్ ఎంత? హెచ్ వాల్యూ 10. 5 2s 5 7s. సో 50 ప్లస్ ఇంటూ మైనస్ 72/7. సో ఆల్రెడీ 72/7 చేసాం కదా, ఎంత వచ్చింది? అదే వచ్చింది కదా. సో కనుక 50 - 10.28. సో అది తీస్తే మనకి ఏమొస్తుంది? 39.72. సో దేర్ ఫోర్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 39.72. సో 39.71 71 అప్రాక్సిమేట్లీ ఆల్మోస్ట్ ఈక్వల్ మాట. సో ఈ విధంగా ఒకే టేబుల్కి మొత్తం అన్ని మెథడ్స్ చేస్తే ఈ విధంగా వస్తుంది. కానీ ఎగ్జామ్లో అలా అడగడండి, ఏదో ఒకటి అడుగుతాడు. ఇక్కడ ప్రాక్టీస్ కోసం ఏంటంటే మనకి అన్ని మెథడ్స్ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో అన్ని ఒకలాగే చేశాడు. కానీ ఎగ్జామ్లో ఏదో ఒక మెథడ్ అడుగుతామాట. సో ఇది మాట. నెక్స్ట్ దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం మూడో ప్రాబ్లంకి వెళ్దాం, థర్డ్ ప్రాబ్లం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. సో రెండు ప్రాబ్లమ్స్ కూడా వికెట్స్ అండి. సో ఒక క్రికెట్ మ్యాచ్లోని 20 నుండి 60 వికెట్స్ తీసిన బౌలర్స్ మనకి 7 మెంబర్స్ ఉన్నారు. 60 నుండి 100 వికెట్స్ తీసిన బౌలర్స్ 5 మెంబర్స్ ఉన్నారు. 100 నుండి 150 వికెట్స్ తీసిన బౌలర్స్ 16 మెంబర్స్ ఉన్నారు. 150 నుండి 250 వికెట్స్ తీసిన బౌలర్స్ 12 మెంబర్స్ ఉన్నారు. 250 నుండి 350 వికెట్స్ తీసిన బౌలర్స్ 2 ఉన్నారు. 350 నుండి 450 వికెట్స్ తీసిన బౌలర్స్ 3 మెంబర్స్ ఉన్నారు. అయితే ఫైండ్ ద యావరేజ్ వికెట్స్. సో అంటే యావరేజ్ వికెట్స్ మనం ఫైండ్ చేయాలి. సో ఇక్కడ చూస్తే మీరు ఇది 40, ఇది 40, కానీ ఇది 50, ఇది 100, ఇది 100. అంటే క్లాసెస్ యొక్క డిఫరెన్స్ అనేది, లెంత్ ఆఫ్ ది క్లాస్ అనేది డిఫరెంట్గా ఉంది. సో కనుక మనం ఏంటంటే సెకండ్ మెథడ్ కానీ థర్డ్ మెథడ్ కానీ మనం ఫస్ట్ మెథడ్ కానీ సెకండ్ మెథడ్ కానీ చేయొచ్చు, థర్డ్ మెథడ్ చేయలేము. ఎందుకంటే థర్డ్ మెథడ్ చేయలేమంటే హైట్ అనేది మనకి కాన్స్టెంట్ గా లేదు, హెచ్ వాల్యూ ఏం తీసుకోవాలో తెలియదు. కనుక ఫస్ట్ మెథడ్ లో మనకి హైట్ లేదు, సెకండ్ మెథడ్ లో హైట్ లేదు. కనుక అయితే ఫస్ట్ మెథడ్ ఏంటంటే సెకండ్ మెథడ్ కూడా చేయొచ్చు. లేదు సార్ నేను థర్డ్ మెథడ్ చేస్తానంటే ఈ విధంగా చేయండి. సో అదేంటంటే అన్ని ప్రాబ్లమ్స్ కాదు, కొన్ని ప్రాబ్లమ్స్ కావద్దు. లేటెస్ట్ నేను థర్డ్ మెథడే చేస్తాను. హైట్ లేకపోయినా సరే హైట్ నేను తీసుకొని చేస్తాను థర్డ్ మెథడ్. మీరు కూడా అలా చేయండి. ఒకవేళ పాసిబిలిటీ అయితే చేయండి, లేదంటే లేదు. ఫస్ట్ ఏంటి మనకి ఎక్స్ఐ కావాలి 2060. సో 2060 ఎంత 80, 80లో ఆఫ్ ఎంత 40. 60 100 160, 160లో ఆఫ్ ఎంత 80. 250, 250లో ఆఫ్ ఎంత 250లో ఆఫ్ 100లో ఆఫ్ 200లో ఆఫ్ 100, 50లో ఆఫ్ 25. సో 125. 400, 400లో ఆఫ్ ఎంత 200. 700, 600, 600లో ఆఫ్ ఎంత 300. 800, 800లో ఆఫ్ ఎంత 400. నెక్స్ట్ ఏం కావాలి మనకి డిఐ. సో ఇందులో మనం దీన్ని ఏ అనుకుందాం. ఏ అనుకుంటే 40లో 200 తీస్తే ఎంత మనకి 40లో 200 తీస్తే 160 -160. 80లో 200 తీస్తే -120. 125లో 200 తీస్తే -75. 0. 300లో 200 తీస్తే 100. 400లో 200 తీస్తే 200. నెక్స్ట్ యుఐ రాస్తాను. ఏం రాస్తాను? యుఐ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 160, 120, 75, 100, 200. అంటే ఇది అన్ని కూడా 10 టేబుల్లో పోతుంది,
20 టేబుల్లో పోతుంది, 40 టేబుల్లో పోవట్లేదు. ఓన్లీ 10 టేబుల్ 20 టేబుల్ ఇవన్నీ క్యాన్సిల్ అవుతుంది. ఇది ఒక్కటే తప్పించి మిగతా 10 టేబుల్ 20 టేబుల్లో అవుతుంది. కనుక నేను హెచ్ వాల్యూ అయితే 10 తీసుకోవచ్చు, లేదంటే 20 తీసుకోవచ్చు, ఏ తీసుకున్న ప్రాబ్లం లేదు. సో కనుక 10తో పోలిస్తే 20 ఎక్కువ, కనుక ఎక్కువ నెంబర్ తీసుకోవాలి కనుక నేను హెచ్ వాల్యూ 20 తీసుకుంటున్నాను. సో 20తో డివైడ్ చేద్దాం. సో 22 డివైడ్ చేసి ఇదేమొస్తుంది, ఎందుకంటే యూఐ ఈజ్ నథింగ్ బట్ డిఐ/హెచ్, డిఐ/హెచ్ కనుక మనం డివైడ్ చేద్దాం. 20తో డివైడ్ చేస్తే 0 0 క్యాన్సిల్, -8 అవుతుంది, ఇది -6 అవుతుంది. 75/20, 75/20. సో ఇంటూ 5 చేద్దాం. ఇంటూ 5 చేస్తే 5 5 జా 25, 2 5 7 జా 35, 37/100 అంటే 3.75 -3.75 0 5 10 5 10. ఇప్పుడు ఏం కావాలి మనకి, FI/UI కావాలి. FI/UI ఈ రెండు మల్టిప్లై చేయాలి. 7 8 జా -56, 5 6 జా -30. ఓకే, ఇప్పుడు మనం ఏంటి 16 ఇంటూ -3.75 మల్టిప్లై చేయాలి. సో 3.75 ఇంటూ 16. సో 16 5 జా 80, సో 8 16 7 జా 112, 112 ప్లస్ 8 120, సో 12. 16 3 జా 48, 48 50 60. సో 2 ప్లేసెస్ పాయింట్ పెడితే 60, అంటే ఇది -60 అవుతుంది. నెక్స్ట్ 16 అయిపోయింది కదా, 12 zeros are 0, 2 5s are 10, 3 10s are 30. సో ఇప్పుడు మనం సిగ్మా FI/UI కట్టేసి రాద్దాం. సిగ్మా FI/UI అంతా ఇక్కడ మనకి ఇది 90 ప్లస్ 50 140 146, ఇది 40, అంటే 146లో 40 తీస్తే 106. ఇదంతా 60 30 90 90 50 140 146 -146 146లో 40 తీస్తే -106. సిగ్మా FI సో సిగ్మా FI అంటే ఇక్కడ మనకి 7 5 12 12 18 28 30 40, 7 plus 5 12, 12 plus 6 18, 18 plus 10 28, 28 plus 2 30, 30 plus 10 40, 40 plus 5 45. So 3 plus 2 5, 7 13 18 25, so 3 4 సరిపోయింది. సో ఇప్పుడు మనకి అన్ని వాల్యూస్ తెలుసు కనుక అన్ని రాస్తున్నాం. ఏ వాల్యూ ఎంత 200, హెచ్ వాల్యూ ఎంత తీసుకున్నాం మనం 20 తీసుకున్నాం. సిగ్మా FI ఎంత 45, సిగ్మా FI/UI ఎంత -106. ఇప్పుడు వాల్యూస్ అని వేసేస్తే ఫార్ములా వేస్తాయి. M = A + సిగ్మా FI/UI/సిగ్మా FI × H. సో ఏ వాల్యూ ఎంత 200, సిగ్మా FI/UI ఎంత -106, సిగ్మా FI ఎంత 45, హెచ్ ఎంత 10, హెచ్ ఎంత 20, హెచ్ ఎంత 20 తీసుకున్నాం. 20తో డివైడ్ చేస్తాం. ఓకే, సో క్యాన్సిలేషన్ చేద్దాం. 5 9s are 45, 5 4s are 20, 5 4s are 20. So 200 plus into minus 4 1s are 4, 4 6s are 24/9. So 424 ని 9తో డివైడ్ చేయాలి. 424 ని 9తో డివైడ్ చేయాలి. 9 4s are 36. సో 12లో 6 తీస్తే 6, 4 అనేది క్యారీ డౌన్. 9 7s are 63. సో 1 పాయింట్ పెట్టుకుంటే 0, సో 1, సో 9 1s are 9. సో కనుక దీని ఎలా ఇచ్చు 200 - 47.1, 200 - 47.1. సో ఇక్కడ ఒకటి తీసుకుంటే 10లో 1 తీస్తే 9, అంటే 0.9 వస్తుంది. ఇక్కడ 199 199లో 47 తీస్తే 9లో 7 తీస్తే 2, 9లో 5 తీస్తే 9లో 4 తీస్తే 5, ఇంకా 1 ఉంటుంది 1. So therefore 152.9. So therefore
మీన్ ఈజ్ ఈక్వల్ టు 152.9. అంటే యావరేజ్ వికెట్స్ అనేవి మనకి 152. ఇక్కడ ఉన్న వికెట్స్ అనేవి యావరేజ్ వికెట్స్ అనేవి 152.9 అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ కూడా వికెట్స్ ఏమన్నమాట, ఇక్కడ కూడా మనకి ఏంటి వికెట్స్ ఇచ్చాడు. ఇది 2, ఇది 3. ఇక్కడ 0 వికెట్స్ తీసిన బౌలర్స్ ఒకరు ఉన్నారు, 1 వికెట్ తీసిన బౌలర్స్ ఒకరు ఉన్నారు, 2 వికెట్స్ తీసిన బౌలర్స్ ముగ్గురు ఉన్నారు, 3 వికెట్స్ తీసిన బౌలర్స్ ఇద్దరు ఉన్నారు, 4 వికెట్స్ తీసిన బౌలర్స్ ఒకరు ఉన్నారు, 5 వికెట్స్ తీసిన బౌలర్స్ ఒకరు ఉన్నారు, 6 వికెట్స్ తీసుకున్న బౌలర్స్ ఒకరు ఉన్నారు. దీంట్లో మోడ్ ఎలా కట్టాలి? మోడ్ అంటే ఏంటి? ఏది ఎక్కువ సార్లు వస్తుందో అదే మనకి మోడ్. మరి ఈ టేబుల్ బట్టి మనం చెప్పలేం కనుక మనం లాజికల్ గా చేద్దాం, అంటే మన అబ్జర్వేషన్స్ బట్టి చేద్దాం. ఒక బౌలర్ ఎన్ని వికెట్స్ తీశారు? 0 వికెట్స్. ఒక బౌలర్ ఎన్ని వికెట్స్ తీశారు? 1 వికెట్. ముగ్గురు బౌలర్స్ ఎన్ని వికెట్స్ తీసారు? ముగ్గురు కూడా 2, 2, 2. అంటే ముగ్గురు బౌలర్స్ 2 వికెట్స్ తీసారు. అంటే ఒక బౌలర్ 2, ఇంకో బౌలర్ 2, ఇంకో బౌలర్ 2. అంటే ముగ్గురు బౌలర్స్ 2 అంటే ఒక్కొక్కరు 2 చెప్పున వికెట్స్ తీసారు. నెక్స్ట్ ఇద్దరు బౌలర్స్ ఎన్ని వికెట్స్ తీసారు? ముగ్గురు. అంటే ఇద్దరు బౌలర్స్ ఒక్కొక్కరు 3 చెప్పున వికెట్స్ తీసారు. మరి ఒక బౌలర్ ఎన్ని వికెట్స్ తీసారు? 4. ఇంకో బౌలర్ ఎన్ని వికెట్స్ తీసారు? 5. ఇంకో బౌలర్ ఎన్ని తీసారు? 6. ఇప్పుడు ఇందులో ఏది మనకి ఎక్కువ రిపీట్ అవుతుంది? 2 అనేది 3 times వచ్చింది. మిగతా కూడా అది 2 times కానీ మిగతా కూడా తక్కువ, కానీ 2 అనేది ఎక్కువ సార్లు వచ్చింది. ఇచ్చిన అబ్జర్వేషన్స్ లో ఏ అబ్జర్వేషన్ మనకి ఎక్కువ సార్లు వస్తుందో, మోర్ టైమ్స్ రిపీట్ అవుతుందో దాన్ని మనం అంటాం మోడ్ అంటాం. సో దేర్ ఫోర్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3. సో మరి ప్రతిసారి ఇలా రాసుకోలేం కదా సార్, మరి ఇంకా సింపుల్ గా చెప్పండి సార్, కొంచెం లాజికల్ గా చెప్పండి సార్, షార్ట్ కట్ లో చెప్పండి సార్ అంటే సింపుల్. ఇది ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఎన్నిసార్లు వచ్చిందని అనమాట, ఎన్నిసార్లు వచ్చింది. సో అంటే ఏంటి? ఇక్కడ మనకి ముగ్గురు బౌలర్స్ అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ముగ్గురు బౌలర్స్ తీసిన వికెట్స్ ఎన్ని? 2. అంటే ఇది మోడ్ అవుతుంది అనమాట. మన ఇచ్చిన ఫ్రీక్వెన్సీలోని ఇది ఫ్రీక్వెన్సీ ఎన్నిసార్లు వచ్చిందో అనేది, ఇది ఫ్రీక్వెన్సీ అనేది ఎన్నిసార్లు వచ్చిందో తెలుస్తుంది. కానీ ఏది వచ్చింది? ఇది వచ్చింది, అబ్జర్వేషన్ వస్తుంది. సో ఎన్నిసార్లు వచ్చిందని ఈ ఫ్రీక్వెన్సీ తెలియజేస్తుంది, అబ్జర్వేషన్ అనేది మనకి ఇది తెలియజేస్తుంది. కనుక ఎన్నిసార్లు ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటే అది మోడ్ అవుతుంది. ఆ ఫ్రీక్వెన్సీ యొక్క అబ్జర్వేషన్, ఆ ఫ్రీక్వెన్సీ అంటే ఏ అబ్జర్వేషన్ కి ఆ ఫ్రీక్వెన్సీ వచ్చిందో ఆ అబ్జర్వేషన్ ని మోడ్ అంటారు. సో కనుక 2 అనే దాన్ని మోడ్ అంటారు. అంటే ఇవేవి రాయకుండా టేబుల్ చూస్తే మనం ఈజీగా చెప్పచ్చు. ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 3. అంటే దీని అర్థం ఏంటి? 3 బౌలర్స్ ఒక్కొక్కరు 2 వికెట్స్ తీశారు. అంటే 3 బౌలర్స్ అనేది మాక్సిమం కనుక వాళ్ళ యొక్క అబ్జర్వేషన్ ఏంటి? 2. సో కనుక ఆ 2 అనేది మనకి మోడ్ అవుతుంది అనమాట. సో ఇది 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ మనకి ఇస్తారు అనమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 6th ఎగ్జాంపుల్ చూద్దాం. 6th ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 100 మార్క్స్ కి 30 స్టూడెంట్స్ కి మార్క్స్ ఎన్ని వచ్చాయో ఇచ్చాడు. దానికి మీన్ ఫైన్ చేయమన్నాడు, మోడ్ ఫైన్ చేయమన్నాడు. ఈ రెండు కూడా మనకి డిఫరెన్స్ అనేది ఇంటర్ప్రెట్ చేయమన్నాడు. 10 to 25 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఇద్దరు ఉన్నారు మ్యాథమెటిక్స్ లో. 25 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు. 40 నుండి 55 మార్క్స్ వచ్చిన వాళ్ళు 7 ఉన్నారు. 55 నుండి 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. 70 నుండి 85 మార్క్స్ వచ్చిన వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. 85 నుండి 100 మార్క్స్ వచ్చిన వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. వీరి యొక్క మీన్ ఫైన్ చేయాలి, వీరి యొక్క మోడ్ ఫైన్ చేయాలి. ఓకే, సో మీన్ ఫైన్ చేయాలంటే మనకి ఏంటి? మిడ్ వాల్యూ కావాలి కంపల్సరీగా. xi 10 plus 25 అంటే 35. 35 లో ఆఫ్ ఎంత? 17.5. సో ఈ డిఫరెన్స్ ఎంత? 15. h is equal to 15. అంటే ఈ 15 యాడ్ చేస్తే సరిపోతుంది. సో 15 యాడ్ చేస్తే మనకి 32.5. మళ్ళీ 15 యాడ్ చేస్తే 47.5. మళ్ళీ 15 యాడ్ చేస్తే 62.5. మళ్ళీ 15 యాడ్ చేస్తే 77.5. మళ్ళీ 15 యాడ్ చేస్తే 92.5. సో ఈ విధంగా వచ్చిందన్నమాట. ఇప్పుడు ఇందులో మనం దేనో దాన్ని ఏ అనుకోవాలి. అప్పుడు మనకి ui వస్తుంది. ui. సో జనరల్గా మధ్యలో ఉన్నదాన్ని మనం ఏ అనుకుంటాం కనుక రెండిట్లో ఏది అనుకున్నా పర్లేదు. సో దీన్ని ఏ అనుకుందాం, లేదంటే దీన్ని ఏ అనుకుందాం. సో ఏదైనా పర్లేదు. దీన్ని అనుకుంటే మైనస్ చేయాలి, దీని అంటే ప్లస్ చేయాలి, అంతే, ఇంకేం లేదు. సో అప్పుడు ఏమవుతుంది? ఇది 0 అవుతుంది, ఇది -1, ఇది -2 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది. ఇప్పుడు fi ఇంటూ ui, fi ఇంటూ ui, fi ఇంటూ ui ఈ రెండు మల్టిప్లై చేయాలి. 2 - 2 -4, 3 - 1 -3, 7 0s are 0,
6 1 జా 6, 6 2 జా 12, 6 3 జా 18. సో ఇవన్నీ యాడ్ చేస్తే 36 వస్తుంది. ఇదంతా యాడ్ చేస్తే -7 వస్తుంది. -7 వస్తుంది. సో సిగ్మా ఎఫ్ఐ యూఐ 36లో 7 తీస్తే 29. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఆల్రెడీ ఇచ్చాడు వాడు. ఎంత ఇచ్చాడు? 30 ఇచ్చాడు. సో అన్ని వాల్యూస్ తెలుసు కదా, అన్ని రాసేయండి. A is equal to 47.5, H is equal to 15, H ఎంత 15, సిగ్మా ఎఫ్ఐ యూఐ ఎంత 29, సిగ్మా ఎఫ్ఐ యూఐ is equal to 29, సిగ్మా ఎఫ్ఐ ఎంత 30. మీన్ M is equal to A plus sigma Fi Ui by sigma Fi into H. ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 47.5, అదే అర్థం. ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఎంత 29, సిగ్మా ఎఫ్ఐ ఎంత 30 ఇంటూ హెచ్ ఎంత 15. జనరల్గా దీన్ని 30 అనుకుంటే 30 క్యాన్సిల్ అయిపోయి 15 దీనికి యాడ్ చేస్తే 62.5 సంథింగ్ వస్తుంది. కానీ కొంచెం తగ్గుతుంది కనుక ఎంత తగ్గుతుంది? 0.5 తగ్గుతుంది, 62 వస్తుంది. సో లెట్ us 5 3 జా 5 6 జా 5 3 జా 5 6 జా 30. లైక్ 15 1 జా 15 2 జా 15 1 జా 15 2 జా. సో 47.5 ప్లస్ 29లో ఆఫ్, 29 బయట అంటే ఏంటి? 29లో ఆఫ్, 30లో ఆఫ్ 15, 29లో ఆఫ్ ఎంత? 14.5. ఎంత? 14.5. 14 14 28 ప్లస్ ఆఫ్ 1 29 సరిపోయింది. ఇప్పుడు దీనికి యాడ్ చేయండి. దీనికి యాడ్ చేస్తే ఈ ఆఫ్ ఇస్తే 48 అవుతుంది. 48 4 52, 52 ప్లస్ 10 62. సో దేర్ ఫోర్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 62. మీన్ ఎంత వచ్చింది? 62 వచ్చింది. నెక్స్ట్ మోడ్ అంటే ఏంటి? మనకి ఇందులో ఏది హైయెస్ట్ ఇది కనుక దీన్ని F1 అనుకుంటాం, దీని పై దాన్ని F0 అనుకుంటాం, దీని కింద దాన్ని F2 అనుకుంటాం. ఏదైతే హైయెస్ట్ వచ్చిందో దాని యొక్క లోవర్ లిమిట్, దాని యొక్క క్లాస్ యొక్క లోవర్ లిమిట్ L అవుతుంది. హెచ్ అనేది క్లాస్ ఇంటర్వెల్ సక్సెస్ డిఫరెన్స్ తీసుకుని హెచ్ వస్తుంది. సో అన్నీ మనకు తెలుసు. సో అన్నీ వేసేద్దాం. అన్నీ వేసేస్తే F0 3, F1 7, F2 6, H 15, L నుంచి 40, L అంతా 40. సో అన్ని తెలుసుకుని ఫార్ములా వేసేద్దాం. మోడ్ ఇస్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. L ఎంత వచ్చింది మనకి? 40. సో 40 వేసేది ప్లస్ F1 ఎంత మనకి 7, F0 ఎంత 3, 2 ఇంటూ F1 ఎంత 7, F0 ఎంత 3, F2 ఎంత 6, H ఎంత 15 ఇంటూ 15. 40 ప్లస్ 7లో 3 తీస్తే 4, 2 7 14 మైనస్ 9 ఇంటూ 6 ఇంటూ 15. 40 ప్లస్ 4 15 60, 4 15 60. 14లో 9 తీస్తే ఎంత మనకి 5, 5 1 5 12. సో 40 ప్లస్ 12 52. సో దేర్ ఫోర్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 52. ఇప్పుడు మనం చేసిన కూడా మార్క్స్ అండి. సో అంటే ఈ క్లాస్ ఇంటర్వెల్ మధ్యలో ఉన్న మార్క్స్ ఇక్కడ 52 వచ్చింది, ఇక్కడ 62 వచ్చింది. దీని అర్థం ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ చేయాలి అంటే ఆ క్లాస్లోని 30 స్టూడెంట్స్కి 100 మార్కులకి మ్యాథ్స్ ఎగ్జామ్ పెడితే ఇక్కడ యావరేజ్, సో యావరేజ్ మార్క్స్ ఫర్ ది స్టూడెంట్స్, యావరేజ్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 62 వచ్చింది. యావరేజ్ మార్క్స్ అంటే 62. మ్యాక్సిమం మార్క్స్ అంటే ఆ స్టూడెంట్స్లోని మ్యాక్సిమం మార్క్స్ అంటే ఎక్కువ స్టూడెంట్స్కి వచ్చే మార్క్స్ 30 మందిలో మ్యాక్స్ ఏంటంటే 52 చాలా మందికి వచ్చేమాట. సో అది మాట. సో మ్యాక్సిమం మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 52.
వాళ్ళందరు స్టూడెంట్స్ మార్క్స్ కలిపేసి మొత్తం 30తో డివైడ్ చేస్తే మనకు వచ్చేది 62 మాట. కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్, మెజారిటీ స్టూడెంట్స్కి ఎక్కువ ఎన్ని వచ్చాయంటే 52 వచ్చాయన్నమాట. ఈ విధంగా మనం ఇంటర్ప్రెట్ చేయొచ్చు. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 7th ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఒక సర్వే కండక్ట్ చేశారంట. 10th క్లాస్ హైట్స్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ది గర్ల్స్. 140 కన్నా తక్కువ ఉన్న హైట్స్ ఉన్న గర్ల్స్ 4 మెంబర్స్ ఉన్నారు. 145 కన్నా హైట్ తక్కువ ఉన్న గర్ల్స్ 11 మెంబర్స్ ఉన్నారు. 150 సెంటీమీటర్స్ కన్నా హైట్ కన్నా తక్కువ ఉన్న గర్ల్స్ 29 మెంబర్స్ ఉన్నారు. 155 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉన్న హైట్ ఉన్న గర్ల్స్ 40 మెంబర్స్ ఉన్నారు. 160 సెంటీమీటర్స్ హైట్ తక్కువ ఉన్న స్టూడెంట్స్ 46 మెంబర్స్ ఉన్నారు. 165 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉన్న హైట్ ఉన్న గర్ల్స్ 51 ఉన్నారు అనమాట. అయితే దీని యొక్క మీడియన్ ఫైండ్ చేయమని. సో మనం కొత్తగా ఒక క్లాస్ ఇంటర్వెల్ రాసుకున్నట్లయితే 140 అంటే ఇక్కడ డిఫరెన్స్ 5 వస్తుంది కనుక మనం ఇక్కడ 135 to 140 తీసుకోవచ్చు. లేదంటే బిలో 140 రాసినా పర్లేదు. మరి ఇంకా 140 to 145 కూడా ఉంటారు. 145 to 150 కూడా ఉంటారు. మరి 150 to 155 కూడా ఉంటారు. మరి 155 to 160 కూడా ఉంటారు. మరి 160 to 165 కూడా ఉంటారు. సో ఇదే రేంజ్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇవ్వలేదు, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు అంటే 4, 11, 29, 40, 46 and 51. మరి ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుంది మీ అందరికీ తెలుసు. ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బట్టి మనం ఫ్రీక్వెన్సీ రాయొచ్చు. 4, సో 4లో 11 తీస్తే 7. చూడండి 4 + 7 11 కనుక 11కి ఎంత వచ్చేస్తే 29 వస్తుంది 18. సో 18 + 11 29. 29కి ఎంత వచ్చేస్తే 40 వస్తుంది 11. 40కి ఎంత వచ్చేస్తే 46 వస్తుంది 6. 46కి ఎంత వచ్చేస్తే 51 వస్తుంది 5. ఇది ఫ్రీక్వెన్సీ మాట. అంటే ఇక్కడ మనకి మీడియన్ కావాలి కనుక n = 51. n = ఎంత 51 కనుక n/2 = 51/2. 51/2 అంటే 25.5. ఇప్పుడు ఇందులో 25.5 అంటే ఎక్కడ ఉంది 11 తర్వాత ఉంది కనుక దీన్ని మనం మీడియన్ క్లాస్గా తీసుకోవాలి. ఇది లోవర్ లిమిట్ అవుతుంది. ఇది మనకి ఫ్రీక్వెన్సీ f అవుతుంది. ఈ ముందు క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని CF అనుకోవాలి. ఇది CF అవుతుంది. 11 అనేది CF అవుతుంది. సో అన్ని రాసేసుకుందాం. CF = 11, F = 18, L = 145, H = 5. 5 ఇక్కడ డిఫరెన్స్, మీరు ఏ రెండు తీసుకున్నా సరే 5 డిఫరెన్స్. H = 5. H = 5. ఇప్పుడు అన్ని వాల్యూస్ తెలుసు కనుక మనం ఫార్ములా వేసుకుందాం. మీడియన్ M = L + n/2 - CF/f into H. L ఎంత 145, n/2 ఎంత 25.5 మైనస్ CF ఎంత 11 బై F ఎంత 18, H ఎంత 5. 145 ప్లస్ 25లో 11 తీస్తే 14, 14.5 బై 18 into 5. 18 into 5. సింపుల్గా దీన్ని 5తో మల్టిప్లై చేసి 18తో డివైడ్ చేయండి, అంతే, ఇంకేం లేదు. 145 ప్లస్ 5 5s are 25.2, 5 4s are 20, 22, 2 5 1s are 5 7 by 18 అంటే 72.5ని 18తో డివైడ్ చేయాలి. ఎయిటీన్ 5s are 90, 18 5s are 90. సో కనుక 18 4s are 72, 18 4s are 72.
4 is 32, 4 1 4, 72. సో కనుక 0. సో 5 అనేది కిందకు వస్తుంది. సో ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం, 0 పెట్టుకుంటే ఇక్కడ కూడా 0 పెట్టుకోవచ్చు. 18 2 36, 18 3 54, కనుక 2 తీసుకోవాలి, 36. ఇంక ఇక్కడతో ఆపిడే. సో కనుక 145 ప్లస్ 4.02, 4.02 అంటే 149.02, 149.02. సో therefore మీడియన్ అంటే మీడియన్ హైట్ అనేది ఎంత అవుతుంది? 149.02. సో వాళ్ళని వరుసగా నిల్చోబెడితే మనకి మధ్యలో ఉన్న హైట్ అంతా, మధ్యలో మీడియన్ మిడ్ వాల్యూ ఎంత, మిడ్ హైట్ అంతా 149.02. ఇంకా మనం ఎగ్జాంపుల్ లాస్ట్ ప్రాబ్లం, సో 8th ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, దాని యొక్క మీడియన్ ఇచ్చాడు 525, టోటల్ ఫ్రీక్వెన్సీ కూడా ఇచ్చాడు 100. అయితే ఇక్కడ 2 ఫ్రీక్వెన్సీస్ మిస్ అయ్యాయి, x1 y1, ఆ 2 ఫైండ్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ సమ్ మనం మీడియన్ ఆధారంగా చేయాలి. సో లేటెస్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కట్టాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, సో 2 ఇక్కడ వస్తుంది, 2 + 5 7, 7 + x, 7 + x, 7 + 12 19 + x, 19 + 17 36, 36 + x, 36 + 20 56, 56 + x, 56 + x + y, so 56 + x + y, 56 + 9, 56 + 9 65, 65 + x + y, 65 + 7 72, 72 + x + y, 72 + 4 76, 76 x + y. అంటే x + y అంటే x y 2 కలిపితే 14 రావాలి, ఎందుకంటే టోటల్ 100 ఇచ్చాడు కనుక. సో వాడు మనకి ఇస్తాడు, ఏమి ఇచ్చాడు? n = 100 ఇచ్చాడు, n = 100. మరి n = 100 అయితే n/2 ఏమవుతుంది? 50 అవుతుంది. 100/2, 100/2, 2 1 2, 50. ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీని ఫైండ్ చేయాలి. 50 వచ్చింది అంటే ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 50 ఎక్కడ ఉంటుంది మనకి? సో x y 2 కలిపితే మనకి, x y 2 కలిపితే మనకి 14. సో 2 ఈక్వల్ అనుకుంటే 7 7, 7 7, కనుక ఇది మనకి 19 + 7 ఎంత అవుతుంది? 19 + 7 26, అంటే అది అవ్వదు. అంటే ఖచ్చితంగా 36 ఇది అవ్వదు. 56 + 7, 56 + 7 60లో ఉంది, అంటే మనకి 50 కన్నా ఎక్కువ ఉండాలి. x అనేది 14, ఇక్కడ ఒక x ఒకటే 14 తీసుకుంటే y 0 అవుతుంది, ఏ ఫ్రీక్వెన్సీ కూడా 0 అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం 50గా తీసుకున్నట్లయితే x వాల్యూ 14 తీసుకుంటే మనకి 2 x + y తీసుకుంటే 14, 76 + 14 100 అవుతుంది. కనుక ఖచ్చితంగా ఇదే మనకి మీడియన్ క్లాస్ అవుతుంది. ఇందులోని లోవర్ లిమిట్ అనేది ఇది 500 L అవుతుంది, ఇది మనకి f అవుతుంది. దీని పక్కన పైన ఉన్నది cf అవుతుంది, పక్కన పైన ఉన్నది cf అవుతుంది. సో అవన్నీ రాసుకుంటే h మీ అందరికీ తెలుసు 100, h వాల్యూ ఎంత? 100. ఓకే, సో ఇక్కడ వాల్యూస్ అన్ని రాసేద్దాం. h = 100, l = 500, l = 500, f = 20, cf = 36 + x, n = 100, n/2 = 50. సో ఇప్పుడు ఫార్ములాని రివర్స్లో రాయాలి, ఎందుకంటే మనకి x, y కావాలి కనుక రివర్స్లో రాయాలి. సో రివర్స్లో రాసినట్లయితే ఇక్కడ మనకి l + n/2 - cf/f into h = మీడియన్ m. l అంతా ఇక్కడ మనకి 500, సో కనుక 500 + n/2 అంటే 50, 50 బ్రాకెట్ ఓపెన్ చేయండి, cf అంటే ఎంత? 36 + x ఆర్ x + 36, ఏది రాసినా పర్లే, బై f ఎంత? f 20 వచ్చింది, f ఎంత? 20 వచ్చింది. 20 ఇంటూ h ఎంత? h వాల్యూ ఎంత? ఇక్కడ మనకి 100, h వాల్యూ ఎంత? 100. m ఎంత? ఇక్కడ 525 ఇచ్చింది, 525. సో 525, 21 25 100. ఇప్పుడు 500 నడిచి తీసుకెళ్ళిపోయి, 500 నడిచి తీసుకెళ్ళిపోయి రాసేయండి. 50 - 36 ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ x
ఇంటూ 5 ఉంది కదా, ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 525. ఈ ప్లస్ 500 అట్సే తీసుకెళ్తున్నాను నేను. సో మైనస్ 500. 50లో 36 తీస్తే 14 మైనస్ ఎక్స్ ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 25. 525లో 500 తీస్తే 25. ఈ 5 మల్టిప్లై చేస్తుంది, అట్సే వెళ్తే డివైడ్ చేయాలి. సో కనుక 14 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25/5. 5 1 జా 5 5 జా. సో 14 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. దీన్ని రివర్స్ రాయండి. రివర్స్ రాస్తే 5 ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ ఎక్స్. మైనస్ ఎక్స్ ని ఇచ్చే తీసుకొస్తే ప్లస్ అవుతుంది, ప్లస్ 5 నడిచి తీసుకెళ్తే మైనస్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14లో 5 తీస్తే 9. అంటే ఎక్స్ 9కి వచ్చింది కనుక వై ఖచ్చితంగా 6 వస్తుంది. మరి అది ఎలా వస్తా చేయాలంటే ఏం లేదు, సింపుల్. సో ఇదే కదా హైయెస్ట్ వాల్యూ. సో అంటే అన్ని యాడ్ చేస్తే ఇదే కదా లాస్ట్ వస్తుంది. సో అంటే మనం ఇవన్నీ యాడ్ చేస్తే n ఈజ్ ఈక్వల్ టు 100. కానీ ఇవన్నీ యాడ్ చేస్తే n వస్తుంది. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి n ఈజ్ ఈక్వల్ ఏం వస్తుంది ఇక్కడ 76 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. సో అదే రాస్తాం. 76 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 100. సో 76ని అడిసి తీసుకెళ్ళండి, అప్పుడేమవుద్ది ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 76. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 76 అంటే 14. మరి ఎక్స్ వాల్యూ 9 కదా, అందులో వేసేయండి, అప్పుడేం వస్తుంది 9 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 14. ఇక్కడ సిన్స్ అని రాసుకోండి. సిన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9. సో వై ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 14 మైనస్ 9. సో వై ఈజ్ ఈక్వల్ టు 14లో 9 తీస్తే ఎంత అవుతుంది 6 అవుతుంది. సో y is equal to 6. Therefore, సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇదండి మనకి స్టాటిస్టిక్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అన్ని కూడా. స్టాటిస్టిక్స్ వీడియోస్ చాలా చాలా ఉపయోగం అండి, ఈజీ అండి. సో చాలా మంది తక్కువ మంది వస్తున్నారు కనుక మీరు ఖచ్చితంగా మన వీడియోస్ ని షేర్ చేయాలి. సో దీంతో స్టాటిస్టిక్స్ అనేది కంప్లీట్ గా అయిపోయింది. మీకు ఈ చాప్టర్ కనుక బాగా అర్థమైనట్లయితే ఎస్ఆర్, సూపర్ స్టార్, మార్వెలస్, ఎక్సలెన్స్, ఎక్స్ట్రాడినరీస్ అని కింద టైప్ చేయండి. అదేవిధంగా మనకి కంప్లీట్ అయిన లెసన్స్ లోని ఏ లెసన్ యొక్క ఎగ్జాంపుల్స్ మీకు ముందుగా కావాలి, అన్ని ఎగ్జాంపుల్స్ చేస్తానండి. కాకపోతే మీకు ఏది ప్రిఫరెన్స్ కావాలో అది ముందుగా నేను చెప్పినట్లయితే అవి చేస్తాను. అదేవిధంగా ఈ స్టాటిస్టిక్స్ తర్వాత మీకు ఇంకా మనకి 3 లెసన్స్ ఉన్నాయండి. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, అదే మెన్సురేషన్ అనమాట. నెక్స్ట్ నుంచి ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, ప్రాబబిలిటీ. సో ఈ 3 లెసన్స్ ఉన్నాయి, మిగతా అన్ని అయిపోయాయి మనకి. ఈ 3 లెసన్స్ లో మీకు ఏ లెసన్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పినట్లయితే నేను ఆ లెసన్ చేస్తాను అనమాట. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ కావాలా, ప్రాబబిలిటీ కావాలా, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, ప్రాబ్లమ్స్ కావాలా. సో ఈ 3 ఉన్నాయి. ఈ 3 అయిపోతే మనకి 10th క్లాస్ సిలబస్ టోటల్ అయిపోయినట్టే. తర్వాత మనం ఏంటంటే మోడల్ పేపర్ ఏ విధంగా ఇచ్చాడో ఆ మోడల్స్ ప్రకారం మనం ప్రాబ్లమ్స్ ని రెడీ చేసి సో 100 out of 100 వచ్చే విధంగా నేను తయారు చేస్తానండి. 1 మార్క్ ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, 2 మార్క్స్. సో 1 మార్క్ ఎన్ని రకాలుగా వస్తుంది, 2 మార్క్స్ ఎన్ని రకాలుగా వస్తుంది, అన్ని మోడల్స్ నేను కవర్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా మన వీడియోస్ ని షేర్ చేయాలి. ఎంతమందికి అంటే అంతమందికి షేర్ చేస్తే సో హెల్ప్ అవుతుంది. నేను మీకు హెల్ప్ చేస్తున్నాను, మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారన్నమాట. ఆ విధంగా మనకు ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం, ఓకేనా. సో అదేవిధంగా మన వీడియోస్ ని మీరు ఎక్కడ నుంచి వస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ పేరు, మీ యొక్క స్కూల్ పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క జిల్లా పేరు, మీ యొక్క స్టేట్ పేరు కూడా టైప్ చేసినట్లయితే మన వీడియోస్ ఎంతవరకు వెళ్తుందో నాకు తెలుస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, just like and subscribe the channel and share this video.